ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అంటూ టీజర్ టైం నుండే చెబుతూ వచ్చిన బిగ్ బాస్ టీం అదే పని చేసింది. బిగ్ బాస్ 4 పార్టిసిపెంట్స్ ఎంపికలో చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. రకరకాల రంగాల నుంచి సెలబ్రిటీలను తీసుకొచ్చేసింది. ఏ ఇద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదు. అందుకే ఈసారి ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అని బిగ్ బాస్ చెప్పినట్లుగానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ముందుగా మనం ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరెవరు వచ్చారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటో చూసేద్దామా? హాట్ షాట్ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ 4లో ఫస్ట్ కంటెస్టెంట్. ఇలా పేరు చెబితే కష్టం, కానీ అల్లరి నరేష్ హీరోయిన్ అంటే టక్కును గుర్తుపట్టొచ్చు. సుడిగాడి సినిమాతో టాలీవుడ్లోకి ఎంటర్ అయింది ఈ అందమైన భామ. తరువాత టాలీవుడ్లో వెన్నెల 1.5, ఒక కాలేజీ స్టోరీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, దేవదాసి, కాగజ్ లాంటి సినిమాలు చేసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైంది. బిగ్ బాస్లో వీళ్ళు ఉండొచ్చు అంటూ ఊహాగానాలు వచ్చిన తొలి పార్టిసిపెంట్ ఈమెనే. అనుకున్నట్లే ఆమె ఉంది. అందులోనూ ఫస్ట్ వచ్చింది. గుజరాత్కి చెందిన మోనాల్ అహ్మదాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మిస్ గుజరాత్గా ఎంపికైంది. ప్రస్తుతం గుజరాతీ సినిమాల్లో నటిస్తుంది. ఏ విషయానికైనా తొందరగా మనసులోకి తీసుకొని ఎమోషనల్ అయిపోతాను అంటూ లాంచ్ రోజు చెప్పి ఓ ఇమేజ్కి పరిమితమైంది. పోను పోను ఎంత ఎమోషన్ అయిపోతుందో చూడాలి మరి. డైరెక్టర్ సూర్యకిరణ్. సత్యం, ధనా 51, రాజుభాయ్ సినిమాల దర్శకుడు సూర్యకిరణ్ గుర్తున్నాడా? ఆయనే రెండో పార్టిసిపెంట్. పూర్తి పేరు సుబ్రమణి రాధా సురేష్. తొలి సినిమాతో బంపర్ హిట్ కొట్టేసిన సూర్యకిరణ్ ఆ జోరులో వరుస సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. సూర్యకిరణ్ దర్శకుడుగానే కాకుండా బాలనటుడిగా ఎప్పటినుంచో చిత్ర పరిశ్రమకు పరిచయమే. 200 సినిమాల్లో బాలనటుడిగా కనిపించి అలరించారు. ఇటీవల కాలంలో ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చీమా ఏనుగు లాస్య. యాంకర్ లాస్య అంటే బాగానే గుర్తొస్తుంది, కానీ ఏనుగు చీమా జోక్ లాస్య అంటే బాగా గుర్తొచ్చేస్తుంది. ఆ చీమా ఏనుగు ఫన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. సంథింగ్ స్పెషల్ అంటూ 2012లో టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన లాస్య మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, మా ఊరి వంట 2 ఢీ షోలు చేసింది. తరువాత మంజునాథ్ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత షోల నుండి విరామం తీసుకుంది. 2019లో వీరికి దక్ష్ అనే బాబు పుట్టాడు. ప్రస్తుతం లాస్య టాక్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంది లాస్య. ఇప్పుడు బిగ్ బాస్తో అందరి ఇంటికి రోజు రాబోతోంది. అభిజిత్. బిగ్ బాస్ 4 హాట్ ఫేవరెట్ పేర్లలో అభిజిత్ ఒకటి. అదేంటి తొలి ఎపిసోడ్కే హాట్ ఫేవరెట్ అని చెప్పేస్తారా అనుకుంటున్నారా? అతని గురించి తెలిస్తే ఎవరన్నా అదే మాట అంటారు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్తో సినిమాల్లోకి ప్రవేశించిన అభిజిత్ చాక్లెట్ బాయ్గా, యంగ్ టాలెంటెడ్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత యాక్షన్ బ్యాక్డ్రాప్లో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తన్ను తాను నిరూపించుకున్నాడు. ఆ తరువాత వెబ్ షోలో కూడా అదరకొట్టాడు. పెళ్లిగోల పేరుతో 3 సిరీస్లు చేసి అదరగొట్టేశాడు. ఇప్పుడు అదే జోరు బిగ్ బాస్లో చూపించబోతున్నాడా? జోర్దార్ సుజాత. గత బిగ్ బాస్ సీజన్లో 3 మార్ సావిత్రి చేసిన హంగామా గుర్తుందా? ఈసారి అలాంటి సందడి చేయడానికి మరో అమ్మాయి ఈసారి బిగ్ బాస్లో అడుగుపెట్టేసిందండి. ఆమె కూడా న్యూస్ ప్రెజెంటరే. తెలంగాణ యాసలో లాంచింగ్ ఎపిసోడ్ అదరగొట్టేసిన సుజాత అచ్చ తెలుగు తెలంగాణ అమ్మాయిగా లంగావోణిలో వావ్ అనిపించింది. వార్తలు చెప్పడంలో తనదైన శైలిని నిరూపించుకున్న సుజాత బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తుందో చూడాలి అన్నట్లు ఈ అమ్మాయి మాట తీరు చూస్తూ ఉంటే నువ్వు ఒకటంటే నేను రెండంటే అన్నట్లుగా ఉంది. దిల్సే మెహబూబా. బిగ్ బాస్ షోలో మీడియా స్టార్ల సందడి ఏటా ఉండేదే. ఈసారి కూడా అదే ఫార్ములాను బిగ్ బాస్ రన్ చేసింది. సోషల్ మీడియా నుండి మెహబూబాను తీసుకొచ్చింది. మెహబూబా ఎవరబ్బా అనుకుంటున్నారా? మెహబూబా దిల్సే అండి. ఇన్స్టాగ్రామ్లో 2,40,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న యంగ్ స్టార్ మెహబూబా. కవర్ సాంగ్స్, టిక్ టాక్ వీడియోలు చూస్తే మెహబూబా టాలెంట్ ఏంటో తెలుస్తుంది. అయినా ఎందుకంత కష్టం? రేపటి నుండి బిగ్ బాస్ హౌస్లో చూసేయచ్చులేండి అన్నట్లు మెహబూబాది గుంటూరే. ఫియర్లెస్ దేవి నాగవల్లి. దేవి నాగవల్లి టీవీ9 చూసేవారికి ఈ పేరు బాగా సుపరిచితం. ఫియర్లెస్ దేవి నాగవల్లి అని అంటూ ఉంటారు. ఈ న్యూస్ రిపోర్టర్ కమ్ ప్రెజెంటర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్లలో టీవీ9 రిపోర్టర్లు రావటం పెద్ద కొత్తేం కాదు. గతంలోనూ చాలామంది వచ్చారు. అలా ఈ ఏడాది దేవి నాగవల్లిని తీసుకొచ్చారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన దేవి కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఈమె గ్రాఫిక్ డిజైనర్ కూడా. మరి ఇప్పుడు బిగ్ బాస్లో ఎలాంటి గ్రాఫిక్స్ డిజైన్ చేస్తుందో చూడాలి మరి. దేత్తడి హారిక. యూట్యూబ్లో సిరీస్లు చూసే వాళ్లకు దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేత్తడి
చిత్రం విచిత్రం పేర్లతో యూట్యూబ్లో బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చింది. మంచి సాంగ్తో లాంచింగ్ ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చిన హారిక తన క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకుంది. చూడటానికి ముద్దుగా బొద్దుగా క్యూట్గా కనిపించిన హారిక ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా నిలవటం ఖాయం. ఇంట్లోకి ఎంట్రీనే నమస్తే వాట్సాప్ అంటూ మొదలుపెట్టిన హారిక రేపటి నుండి ఏం చేస్తుందో చూద్దాం. ఇస్మార్ట్ సోహెల్ బోల్డ్ హర్యానా. బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్న మరో పార్టిసిపెంట్ సయ్యద్ సోహెల్ రియాన్. చూడటానికి చాక్లెట్ బాయ్లా కనిపిస్తున్న నటనలో మాత్రం చాలా మాస్. మ్యూజిక్ మ్యాజిక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సోహెల్ ఆ తర్వాత సినీ మహల్, కోనాపురం, జరిగిన కథ, యూరేఖా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత కృష్ణవేణి, నాతిచరామి సీరియల్స్లో నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చాడు. అయితే సోహెల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పంపించలేదు. ఇక్కడే బిగ్ బాస్ తన స్టైల్ గేమ్ని ప్రారంభించాడు. అదేంటి తొలి ఎపిసోడ్లోనేనా అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అన్నారు కదా. సోహెల్ను బిగ్ బాస్ ఇంటి పక్కన ఉన్న మరో ఇంట్లో ఉంచారు. అదీను ఒక్కడినే కాదు, ఆయనతో పాటు హర్యానా గ్లోరీ అనే అమ్మాయిని కూడా. ఈ అమ్మాయిని గురించి చాలా మందికి తెలుసనుకుంటా. టీవీ యాంకర్గా ఇప్పటికే ఈ చిన్నది అందరికీ పరిచయమే. బోల్డ్ ట్యాగ్లైన్ పేరుతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది హర్యానా. చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానంటూ బోల్డ్గా ఉంటూ తనేంటో నిరూపించుకుంటా అని వచ్చింది. వీరిద్దరిని బిగ్ బాస్ సైబర్ హౌస్లో పెట్టారు. అక్కడ వీరేం చేస్తారు, వీరితో బిగ్ బాస్ ఏం చేయిస్తాడో చూడాలి. మాస్ అమ్మ రాజశేఖర్. గత బిగ్ బాస్ సీజన్లో ఫన్ అంటే బాబా భాస్కర్, బాబా భాస్కర్ అంటే ఫన్. అంతగా అలరించాడు ఈ డాన్స్ బాస్. ఈసారి ఆ ఫన్ని డబుల్ చేయడానికి ఆయన గురువుని తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఆయనే అమ్మ రాజశేఖర్ మాస్టర్. తమిళ తెలుగు మిక్సింగ్ లాంగ్వేజ్తో అమ్మ రాజశేఖర్ ఏం సందడి చేస్తాడో చూడాలి. అమ్మ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? డాన్స్లతో మాస్ మాస్టర్ అనిపించుకున్న రాజశేఖర్ రణం, టక్కరి, సత్యం, సెల్యూట్ లాంటి సినిమాలతో దర్శకుడిగాను నిరూపించుకున్నాడు. ఇటీవల కాలంలో సైలెంట్గా ఉన్నాడు. అమ్మ రాజశేఖర్ గతంలో కొన్ని టీవీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరించాడు. ఛాలెంజ్, ఘర్షణ లాంటి షోలకు జడ్జిగా చేశాడు. ఫైర్ బ్రాండ్ కళ్యాణి. కరాటే కళ్యాణి తెలుగు సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి ఈ బిగ్ బాస్ సీజన్లో అడుగుపెట్టింది. సినిమాల్లో హాట్ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా సీరియస్ క్యారెక్టర్లను కూడా వేసే కళ్యాణి నిజ జీవితంలో అనుభవించని కష్టాలు లేవు. వాటిని వివరిస్తూనే లాంచ్ ఎపిసోడ్లో తనదైన శైలిలో తనకు బాగా నచ్చిన బుర్రకథ స్టైల్లో బిగ్ బాస్ గురించి చెప్పి ఆకట్టుకుంది. నిజ జీవితంలో కరాటే నేర్చుకుని ఫైటర్ అనిపించుకున్న కళ్యాణి మరి బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తుందో చూడాలి. ర్యాపర్ నోయల్. సింగర్, యాక్టర్, ర్యాపర్, హోస్ట్, ఆర్జే, విజే ఇన్ని కళలు ఉన్న అతి కొద్ది మందిలో నోయల్ షాన్ ఒకడు. ఆ ఒకడు రేపటి నుండి బిగ్ బాస్లో మిమ్మల్ని అలరించబోతున్నాడు. విడాకులు తీసుకున్నాం అంటూ ఇటీవల తన రియల్ లైఫ్లో జరిగిన విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచిన నోయల్ ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సరిగమప, లిటిల్ ఛాంప్స్, సూపర్ కుటుంబం లాంటి షోస్కి కూడా హోస్ట్గా చేశాడు. బయట చాలా సందడిగా కనిపించే నోయల్ బిగ్ బాస్ హౌస్లో ఇంకెంత సందడి చేస్తాడో చూడాలి. అందాల ఫీస్ట్ దివి. బిగ్ బాస్లో వచ్చిన వారందరూ సెలబ్రిటీలు అయితే ఏముంటుంది, ఇక్కడికొచ్చి సెలబ్రిటీ అవుదామనుకుంటున్నా అంటూ ఎంట్రీ ఇచ్చింది దివి. అసలు పేరు దివ్యావాధ్య. మహర్షి సినిమాలో కనిపించిన ఈ భామ అప్పుడే భలే ఉందే అనిపించుకుంది. హైదరాబాద్కి చెందిన ఈ అందాల బాంబ్ MBA పూర్తి చేసింది. ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలతో బాగా పాపులర్ అయిన దివి మరి బిగ్ బాస్లో ఏమాత్రం రాణిస్తుందో చూడాలి. అఖిల్. బిగ్ బాస్ 4లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ను కూడా తీసుకొచ్చారు. అతనే అఖిల్ సార్థక్. టీవీ సీరియల్స్ చూసే వాళ్లకు అఖిల్ బాగా తెలుసు. లాంచింగ్ స్టేజి మీద ఏకంగా 50 పుషప్స్ చేసి తనేంటో, తన స్టామినా ఏంటో నిరూపించుకున్న అఖిల్ మరి హౌస్లో ఇంకెంత స్టామినా చూపిస్తాడో చూడాలి. బావా మరదళ్ళు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ ఆ తర్వాత ఎవరే నువ్వు మోహిని, బంగారు గాజులు, కళ్యాణి, ముత్యాల ముగ్గు సీరియల్స్లో నటించాడు. గంగవ్వన మజాకా. యూట్యూబ్లో స్టార్స్ అవ్వాలి అంటే యూత్కి మాత్రమే సాధ్యమా అంటే కాదనే అంటారు నెటిజన్లు. కారణం ఆమె ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించిన స్టార్. ఆమెనే గంగవ్వ. అవును, గంగవ్వ కూడా బిగ్ బాస్లోకి వచ్చిందండి. 58 ఏళ్ల గంగవ్వ యూట్యూబ్లో మై విలేజ్ షో ఛానల్ ద్వారా ఎంత పాపులర్ అయిందో చాలామందికి తెలుసు. అంతెందుకు మీకు తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో తొలుత వీడియోలతో వావ్ అనిపించిన గంగవ్వ ఆ తర్వాత సినిమా స్టార్ల ఇంటర్వ్యూలతో సూపర్ వావ్ అనిపించింది. ఇప్పుడు అదే మ్యాజిక్ బిగ్ బాస్లో చూపించడానికి స్పెషల్ పార్టిసిపెంట్గా సిద్ధమై వచ్చింది. చూశారుగా, వీళ్ళే బిగ్ బాస్ 4లో మనం చూడబోయే కంటెస్టెంట్లు. చూద్దాం
వీళ్ళ మైండ్ గేమ్తో బిగ్ బాస్ని ఎంతవరకు రక్తి కట్టించగలరు.